హాయ్ అండి. మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా మరువం మొక్కుందా? నాకైతే మరువం చాలా ఇష్టము. అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తదనమాట. మరువం, ధవళం ఇవన్నీ కూడా మనం లలితాదేవికి గానీ, లక్ష్మీదేవికి గానీ వీళ్ళందరికీ కూడా పూజ చేసుకునేటప్పుడు అమ్మవార్లకి పెట్టి పూజించుకోవచ్చండి. మా మమ్మీ ఎప్పుడైనా సరే మరువంని కొంచెం కొంచెం తీసి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టడం వల్ల ఇంత మరువం అయితే ఉందనమాట మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. నాకు దాన్ని చూస్తూ మనసు ఒప్పలేదు. అలా వదిలేస్తే ముదిరిపోద్ది కదా అని చెప్పేసి నేను వాటిని తుంచి కొంచెం కనకాంబరాలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వేసి దండ అయితే కట్టాను. ఎవరైనా కనకాంబరాల్లో మరువం వేసుకుంటారు. నేను మరువంలో కనకాంబరాలు వేసుకొని అయితే కుట్టాను అనమాట. దండ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరువాన్ని తుంచేటప్పుడు నెయిల్స్ యూజ్ చేయకూడదు, అంటే గోరుతో గిల్లకూడదు అని చెప్పేసి అని అంటారండి. వాటిని 2 వేళ్లతోని ప్రెస్ చేసి స్లోగా తీయాలంట. గోరుతో గిచ్చినట్లయితే తొందరగా చనిపోద్ది అని చెప్పేసి అని అంటారు. నేనైతే ఈ విధంగా అందంగా దండనైతే గుచ్చుకున్నాను. దండ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.